బామ్మ ఇంటి రహస్యం. అనన్యకు వాళ్ళ బామ్మ ఇల్లంటే చాలా ఇష్టం. కాని రాత్రిపూట అక్కడ పడుకోవాలంటే మాత్రం అస్సలు ఇష్టం లేదు. నాకు మా అమ్మ దగ్గరే పడుకోవాలి అని మారాం చేసింది. అమ్మ నవ్వి, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండు అనన్య. మన ఇంట్లో ఒక రహస్యం ఉంది. అది ధైర్యంగా ఉండే పిల్లలకు మాత్రమే కనిపిస్తుంది అంది. అనన్యకు ఆశ్చర్యంగా అనిపించింది. రహస్యమా? ఏంటది అని ఆసక్తిగా అడిగింది. బామ్మ కన్నుగీటి. అనన్య తన గదిలో మంచం మీద పడుకుంది. కిటికీలోంచి చందమామ వెన్నెల గదిలోకి వస్తోంది. కాని అనన్యకు ఇంకా కొంచెం భయంగానే ఉంది. అప్పుడే గదిలో ఒక చిన్న వెలుగు మెరిసింది. అటూ ఇటూ ఎగురుతూ ఒక మిణుగురు పురుగు వచ్చింది. అది అనన్య ముక్కుమీద వాలినట్లు దగ్గరగా వచ్చింది. భయపడకు అనన్య అని ఆ మిణుగురు పురుగు సన్నని స్వరంతో అంది. నా పేరు మినుకు. మా బామ్మ చెప్పిన రహస్యం నేనే. ఈ ఇంటికి కాపలాగా ఉంటాను. అనన్య భయం మాయమైపోయింది. నిజంగానా? నువ్వు నాతోనే ఉంటావా అని అడిగింది. అవును. నువ్వు నిద్రపోయే వరకు నీకు తోడుగా ఉంటాను అంది మినుకు. మినుకు గది అంతా తిరుగుతూ చిన్న చిన్న నక్షత్రాల్లా మెరిసింది. గోడలమీద ఉన్న పాత ఫోటోలను, పువ్వుల కుండీలను తన వెలుగుతో చూపించింది. ఆ గది ఒక అద్భుత ప్రపంచంలా మారిపోయింది. మినుకు చేసే మాయలు చూస్తూ అనన్యకు ఎప్పుడు నిద్రపట్టిందో కూడా తెలియలేదు. ఆమె ముఖంలో ప్రశాంతమైన నవ్వు ఉంది. మరుసటి రోజు ఉదయం అనన్య బామ్మ దగ్గరకు పరుగెత్తుకెళ్ళి, బామ్మా, రాత్రి నాకు నీ రహస్యం తెలిసింది. మళ్ళీ ఎప్పుడు నీ ఇంట్లో పడుకోవాలి అని సంతోషంగా అడిగింది.